श्री कामेश्वरी महादेव स्वामी नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि। जय गुरुदेव ముందుగా ప్రార్థన చేస్తున్నారు అందరూ ఈ మొబైల్ సైలెన్స్ కానీ లేదా స్విచ్ ఆఫ్ పెట్టుకొని కొద్దిసేపు మన కార్యక్రమానికి ఆకర్షణ संगो मनांसि जानता देवा भागं यथा पूर्वे संज्ञानामुपासते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम। చూడండి మన శరీరంలో ఎక్సెస్గా అదనంగా ఉన్నటువంటి భాగాలను తగ్గించుకునేటువంటి ప్రక్రియే ఈ ఎక్సర్సైజులు. కాబట్టి మన కాలి పుట్టక నుండి శిరస్సు వరకు ఆపాత మస్తకం శుద్ధి చేసుకునే విధంగా అనవసరమైన కొలెస్ట్రాల్ తగ్గించుకునే విధంగా ఆ ఎక్సర్సైజులు మనం ఆసనాలు అట్లే కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజులు ప్రాణాయామ ధ్యాన ప్రక్రియను మనం ఉపయోగించుకోవచ్చు. మన మహానుభావులు ఋషులు ఎన్నో రోజులు తక్కువ సమాధిలో నుండి ఎన్నో అద్భుతమైన ప్రక్రియలు మనకు కనిపెట్టి పెట్టారు. మన షెడ్యూల్లో భాగంగా మనం ఒక గంట రోజు మనం చేసుకోబోతున్నాం. కాకపోతే ఈరోజు లేట్ అయితే దాన్ని బట్టి నేను ఎంతవరకు చెప్పమంటే అంతవరకు చెప్తాను. కాబట్టి నేను మనం సద్వినియోగపరుచుకుందాం. ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసినటువంటి మన ఈవో గారు మన టెంపుల్ సిబ్బంది అందరికీ ముందుగా చేతులు జోడించి ఆహ్వానించినందుకు మేము నమస్కరిస్తున్నాం. సాయం నేను పూజ శ్రీ శిక్షణారెడ్డి గారి శిష్యుడండి. నా పేరు సంపత్ గురూజీ. మరి అందులో మన ఆశ్రమంలో నిత్యం అంటే ప్రతి నెల క్యాంపులు జరుగుతూ ఉంటాయి పక్కనే. ఓకే, లేకుంటే నడుము పైన చేతులు ఉంచి మెడకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. అయితే ముందుగా చేసేటువంటిది అంటే ఫార్వర్డ్ పెండింగ్, బ్యాక్వర్డ్ పెండింగ్. అది ఎలాగో చూడండి. తర్వాత అందరం కలిసి చేద్దాం. ఇలా ఇలా ఉన్న మీరు నెమ్మదిగా లోపలి గాలి వదులుకుంటూ ముందుకు బెండు కావాలి. తర్వాత ఇలా ఇంత వీలైనంత వెనక్కి బెండి మెడ మాత్రం. తర్వాత నెమ్మదిగా మళ్ళీ ముందుకు, తర్వాత బెండి చేద్దాం. ఒక్కొక్కటి 4 సార్లు చేద్దాం. ఓకే, సాయి నెమ్మదిగా గాలి వదులుకుంటూ మీ గడ్డాన్ని చాటికి తాకించండి. కొద్దిసేపు నుండి ఇప్పుడు నెమ్మదిగా
మళ్ళీ వెనక్కి బెండ్ చేస్తూ గాలి తీసుకుంటూ వెళ్ళాలి. ముందుకు తలను వంచుతూ వెళ్ళాలి. మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకుంటూ వెనక్కి బెండ్ చేయాలి. ఫార్వర్డ్ బెండింగ్, బ్యాక్వర్డ్ బెండింగ్. చివరిగా ఇంకొకసారి ఫార్వర్డ్ బెండింగ్, ఇలా మీ చెవి భాగాన్ని మీ షోల్డర్ భుజాలకు టచ్ అయ్యేటట్టు చేసి మళ్ళీ మధ్యలోకి రావాలి, కొద్దిసేపు ఉండాలి. మళ్ళీ ఎడమ వైపు చెవి భాగాన్ని భుజాలకు టచ్ చేసి కొద్దిసేపు ఉండి మళ్ళీ మధ్యలోకి వచ్చి కొద్దిసేపు ఉండాలి. అలా 4 సార్లు చేయండి. రెడీ? 1 2 2 3 4 1 2 3 4 ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు 2 3 4 2 3 4 వెరీ గుడ్. ఇప్పుడు మనకు మెడకు సంబంధించినటువంటి 2 3 4 అదే ఫ్రంట్ మూమెంట్ చేస్తున్నాం. 1 2 3 4 ఓకే. ఓకే. డౌన్ 2 డౌన్. ఓకే. ముందుగా ఒక కాలుతో చేద్దాం, తర్వాత రెండో కాలు. ఒక కాలు ఎడమ కాలు నేలపై నుంచి మీ కుడి పాదాన్ని ఎడమ తొడ వైపు ఇలా టచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని 2 చేతులను ఇలా నమస్కారం ముద్రలో పెట్టుకోండి. పైన అవకాశం ఉంటే చేయండి, అవకాశం ఉన్నవారు చేయండి. ఇంకే ఇంకొకసారి కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా చేయండి. రెడీ 2 అప్
ఓకే. ఆపోజిట్లో మనం తిరిగి చూడాలి. ఓకే, రెడీ. ముందుగా ఎడమ వైపు తిరిగి పైకి చూడాలి. మళ్ళీ ఇటువైపు చూడండి. మన ఇలా ఉంటుంది, ప్రక్క నుండి చూస్తే ఇలా ఉంటుంది, వెనుక నుండి చూస్తే ఇలా ఉంటుంది. ఈ వజ్రాసనం వేయాలంటే ఇక్కడ 5 నియమాలు పాటించాలి, 5 రూల్స్ ఉంటాయి. అందులో మొదటి నియమం మీరు చూస్తూ వినండి. ఇక్కడ చూడండి, ఇలా కూర్చున్నప్పుడు మీ 2 కాళ్ళ బొటన వేలు జతలో ఉండాలి. ఇక్కడ దగ్గర వాళ్ళు కనబడవచ్చు. ఈ 2 కాళ్ళ బొటన వేలు జతలో ఉండాలి. అసమానంగా ఉండకూడదు, ఒకటి పైకి ఒకటి కిందికి ఉండకూడదు. అట్లే ఒకదానిపై ఒకటి కూడా ఉండకూడదు. అట్లే 2 ఈ పిల్లులు మీ మడమ మధ్య భాగంలో ఇలా కూర్చునేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? ఇది మొదటి నియమం. 2 కాళ్ళ బొటన వేలు జతలో ఉండాలి, అసమానంగా ఉండకూడదు, ఒకదానిపై ఒకటి ఉండకూడదు, సీటు 2 మడమల మధ్య భాగంలో అమరి ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. తర్వాత రెండోది, ఛాతీ సమానంగా ఉండాలి, ముందుకు కానీ వెనక్కి కానీ ఉండకూడదు. నెక్స్ట్ మూడోది, ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఎటువంటి బిగింపులు ఒత్తిళ్లు లేకుండా ఉండాలి, అంటే భుజాలు ఆరామంగా విశ్రాంతిగా ఉండాలి. నాలుగోది, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి, వెన్నెముక నిటారుగా స్థిరంగా ఉండాలి. ఐదవది చివరిది, మీ 2 మోకాళ్ళ మధ్య ఇలా కూర్చున్నప్పుడు ఇక్కడ ఇబ్బందికరంగా ఉండి కొంతమంది ఇలా కూర్చుంటారు, లేదంటే కొంతమంది ఇలా దగ్గరగా పెట్టి కూర్చుంటారు. అది 2 కరెక్ట్ కాదు. 2 మోకాళ్ళ మధ్యలో అడ్డంగా 4 వేలు పట్టి గ్యాప్ ఉండాలి. ఈ 5 నియమాలు పాటిస్తూ ఈ వజ్రాసనంలో కూర్చుంటే దాని ఫలితాన్ని మనం పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు వజ్రాసనం చూడండి, నేను ఒక్కొక్క నియమం చెప్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. ఈ మోకాలు కింది భాగంలోకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. బెండ్ చేశాను కాబట్టి ఒక్కసారిగా బయటకు వచ్చామనుకోండి, ఈ మోకాలు కింది భాగంలోకి రక్తం శరవేగంగా ప్రసరించి ఆ సన్నని రక్తనాళాలు చిక్కిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఆసనం నుండి బయటకు వచ్చేటప్పుడు 2 చేతుల బొటన వేలు లోపలికి పోనిచ్చి పిడికిలి చేసి ఉంగరాలు పెట్టుకునే భాగాలను అలా నేలపై ముందు 1 అడుగు దూరంలో పెట్టుకొని వెనకాల పాదాలను ఒకదానికొకటి తాకిస్తూ ఫ్రీ చేసుకోవాలి. ముందుకు ఇలా 20 సెకండ్లు ఉండాలి. 20 సెకండ్స్ అంటే మనసులో 20 నెంబర్లు లెక్క పెట్టేంత సమయం. తర్వాత వెనక్కి 10 సెకండ్స్ అంటే ముందుకున్న సమయంలో మళ్ళీ వెనక్కి 10 సెకండ్లు ఉండాలి. ఇది ఒకసారి. మళ్ళీ రెండవసారి. రెండోసారి వెనక్కి. ఇప్పుడు మీకు ఎటువైపు అంటే ఎటువైపు అనుకూలంగా ఉంటే అటువైపు 2 అరచేతుల సపోర్ట్తో సీట్ నెమ్మదిగా దించాలి. తర్వాత ఒక కాలు, తర్వాత రెండో కాలు బయటకు తీయాలి. నెమ్మదిగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. అవునా కదా? ఇలా వజ్రాసనంలో కూర్చున్నప్పుడు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తిమ్మిర్లు, అట్లే కొంతమందికి కింది భాగంలో రక్తనాళాలు సుడులు గట్టి గడ్డలు గట్టి ఉంటుంది, వెరికోస్ స్పీన్స్ అంటారు. అవి కూడా కరిగిపోతాయి. ఆ నొప్పులు లాంటివి ఏమి ఉండవు. అర్థమవుతుందండి? నెక్స్ట్ అట్లే జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అర్థమవుతుందండి? ఎందుకంటే కొంతమంది జీర్ణంగా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, లేదంటే గ్యాస్ ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది సింపుల్గా రూపాయి కూడా ఖర్చు కాకుండా మనం ఈ ఆసనంలో మన వీలు బట్టి ఉదయం సాయంత్రము ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రాణాయామం చేసేటప్పుడు వీలైతే వజ్రాసనం కూర్చొని చేయగలిగితే, ప్రేయర్ చేయగలిగితే, ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా వజ్రాసనం కూర్చొని ఆ 2 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు చేస్తే చాలు. గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు.
మొదట్లో కొంత అసౌకర్యం ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది. అందుకే బాడీలో అనవసరమైన కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది, అర్థమవుతుందండి. కాబట్టి మరి ఇంకా విద్యార్థులకైతే పెద్దలకైనా యూజ్ అవుతుంది. ఎట్లా కొంతమంది గుర్తుండట్లేదు అంటారు, జ్ఞాపక శక్తి ఏకాగ్రత కూడా పెరిగేటువంటి అవకాశం ఈ వజ్రాసనం ద్వారా సిద్ధిస్తుంది, కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని లాభాలున్న వజ్రాసనాన్ని సాధన చేయాలా చేయకూడదు? చేయాలి. ఓకేనా? కాబట్టి అందుకే కొన్ని మనం మనకున్న సమయాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాం. నడుము పైన చేతి నుంచి ఇలా వెనక్కి బెండ్ అయి కొద్దిసేపు ఉన్నాయి. ఉష్ట్రాసనం. ఇంకొకసారి ఉష్ట్రాసనం. అది చేయాలంటే ఇది కొంచెం రిలాక్స్గా ఉంటుంది, సెట్ కావాలి బాడీ. అర్ధ ఉష్ట్రాసనం వేస్తున్నాం. రిలాక్స్. రిలాక్స్. సేపున్న తర్వాత రిలాక్స్ చేయండి. తర్వాత ఇంకొకసారి మళ్ళీ తర్వాత ఎక్సలెంట్. రిలాక్స్. సార్ అట్లా కాదు, పక్కన వాళ్ళు చూడు ఎట్లుంటారు, పడుకోవడమే ఏం లేదు. ఇప్పుడు భుజంగాసనం. ఇక్కడ నుంచి మనం ఆసనం మార్పు. మళ్ళీ శవాసనంలో రిలాక్స్ రండి. చేయలేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు కొంతమంది, అందుకే మాట్లాడుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఉత్తాన ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ యోగా గురువులుగా ఉన్నటువంటి పుష్పమీయ గురువుజీ గారి యొక్క ముఖ్యమైనటువంటి శిష్యులైనటువంటి సంపత్ గురువుజీ గారు మా ఈవో గారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి అందరికీ కూడా ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేటంత మనిషి జీవించాలంటే ఆరోగ్యం ప్రధానం. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని అందరికీ కూడా దగ్గర చేయాలి, అందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా జీవించాలి అనేటువంటి సంకల్పంతో వారు చక్కటి యోగాసనాలు అనేటువంటిది వారు చెప్పినట్టుగా ప్రోటోకాల్ అంటే ప్రారంభం ఏం చెప్పాలి, మధ్యలో ఏం చెప్పాలి, చివరిలో ఏం చెప్పాలి అనేటువంటి ఒక విధి విధానం ఉంటుంది. ఆ విధానాన్ని అనుసరించి వారు చక్కగా అన్ని కూడా మనం అందరి చేత చేయించడం అనేటువంటి చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమం 21వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి పాల్గొని అందరూ కూడా యోగాసనాలు మన జీవితంలో ఒక భాగాన్ని చేసుకొని అందరూ కూడా నేర్చుకొని ప్రతిరోజు కూడా దీన్ని ఆచరించాలనేటువంటి ఆకాంక్షను ఆలయ కార్యనిర్వహణాధికారి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఈ యొక్క సత్యసాయి ధ్యానమంత్రి యొక్క గురువు గారైనటువంటి సంపత్ గురుజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.